ఆ శ్రమ చదువులు కూడా నేర్చుకుంటే మనకి ధైర్యం వస్తుంది. వాళ్ళని నిరంతరం ఉంటే ఇళ్ళకెళ్ళి బయట పడాలని శాశ్వత పరిష్కారం ఆ చదువు కూడా నేర్చుకోవాలమ్మా. ఎందుకు నువ్వు ఈ ప్రజాపాలన చేస్తున్నావు అక్కర్లేదు. మనము ఒక నాయకుడిని విమర్శించాము, కాకపోతే చేసే పనులు కొన్ని బాధాకరంగా ఉన్నాయి. మధ్యాహ్న పోయిన కార్మికులకు వాళ్ళు ప్రభుత్వం నుంచి వెళ్ళి ఒక హామీ ఇచ్చారు, మేము మా ఇంటికి వెళ్ళిన పైసలు కమిషన్ మా బాధిత కుటుంబాలు ఉన్నాయి బాబు, మా కార్మికులు ఉన్నారు, వాళ్ళ బాధలు ఉన్నాయి. ఈ చట్టపరంగా వాళ్ళకి ఇచ్చే హక్కులు చట్టపరంగా అన్నీ ఉన్నాయి. ఏదో ఇంటికి తెచ్చేయమంటే వాళ్ళు ఆలోచించారు, లేకుంటే ప్రభుత్వం దోస్తే మనకి ఏమంటే పైసలు చట్టపరంగా వచ్చే హక్కులని కల్పించి మాకు అవమానం అంటే దానికి వాళ్ళు గొప్ప దర్శకులు జేబు ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండా కార్మికుల ఐక్యత ఐక్యత. పెండింగ్ బిల్లులను వెంటనే పెండింగ్ బిల్లులను వెంటనే పెండింగ్ బిల్లులను వెంటనే ఏఐటీయూసీ 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 విద్యార్థుల మెచ్ ఛార్జీలను 25 రూపాయలు, విద్యార్థి ప్రతి విద్యార్థికి 25 రూపాయలు మెచ్ ఛార్జీ. మధ్యాహ్న భోజన సమస్యలకు కొంచెం బాగా తెలిసిన కాడికి మాట్లాడతాను. నాకేం తెలుసు అంటే ఆ పనిచేసే కాడ మేము మీ కష్టాలు, ఆ పొగకు ఆ కట్టెలు పొయ్యి పెట్టుకుని గ్యాస్ ఉండక గ్యాస్ బండి లేక చల్ల మంటలు, ఆ మంటలలో పిల్లలకు వండి పెట్టుడు, చాలీ రుపులు ఆ పుస్తకం తాగుడు అమ్ముకుంటారు అక్కడ బిల్లుల కోసం. ఆ అమ్మ అట్లా తాకట్టు తీసుకొచ్చి పైసలు పెట్టి అమ్ముతారు. ఎందుకు ఇది మరి ఇంత కష్టపడి మనం చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు గుర్తిస్తుందని మనం ఆలోచించాలి. ఎందుకు గుర్తిస్తలే అంటే ఒక్కొక్కరికి బిల్లులు 2-3 నెలల దాకా రావు. ఈ బిల్లులు రాకుండా ఆపితే అధికారులకు ప్రశంసా పత్రాలు ఇస్తారు. మీకు తెలియదు, నేను చెప్తాను. హెడ్ మాస్టర్ ఏం చేస్తాడు, ఎంఈఓకు పెడతాడు. ఎంఈఓ ఆపితే వాళ్ళకు పత్రాలు ఇస్తారు, మెచ్చుకుంటారు ప్రభుత్వం. ఎందుకు మెచ్చుకుంటారంటే వాళ్ళకి ఇంకా వేరే పనులు ఉన్నాయి, సంక్షేమ పథకాలు ఉంటాయి, వాడికి పైసలు ఇవ్వాలి, ఇంకేముంటాయి ఉద్యోగుల జీతాలే, వాళ్ళకి జీతం నెలలో పడుతుంది. కిందికి వెళ్ళి పెడితే అటెండర్ స్వీపర్ నుంచి వెళ్ళి పెడితే గవర్నమెంట్ ఉద్యోగులకు, స్వీపర్ నుంచి వెళ్ళి పెడితే కలెక్టర్ వరకు నెల జీతాలు పడుతుంది. మనకు పడదు. మనకు ఎందుకు పడాలంటే ప్రభుత్వం తరఫున మనకు గుర్తింపు లేదు, అసలు మనకు గుర్తింపే లేదు. స్కీమ్ వర్కర్లుగా మనం గుర్తిస్తారు. స్కీమ్ అంటే ఏంటిది, అదొక సంక్షేమ పథకంలో ఒక భాగము. అందులో మనకు గుర్తించి మనమే ఇది వాళ్ళు మెనూ పెడతారు. వాళ్ళ ఇంట్లో మరి ఎవరు అధికారులు కానీ వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ కనీసం వార్డు మెంబర్ కూడా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలకు 10 రూపాయలకు 5 రూపాయలకు అన్నం పెడతారు. దొరుకుతుందా? ఉప్పు పప్పు అని ఇవన్నీ వాళ్ళు మనం పెట్టుకుంటారు, కోడిగుడ్డు పెట్టుకుంటారు, దానికి 10 రూపాయలు పెడతారు. 6 రూపాయలు ఎంత ఉంటుందన్నా? ప్రైమరీ ఎడ్యుకేషన్కి ఎంత? 6 రూపాయలు. 6 రూపాయలు హై స్కూల్కు 8 రూపాయలు. 8 రూపాయలు ఒక వ్యక్తికి ఒకరోజు భోజనం పెట్టచ్చా? అది ప్రాక్టికల్గా సాధ్యం కాని అంశం. అది పెట్టుమని అంటూ న్యూట్రిషన్ ఫుడ్ అంటారు, మననేమో చేస్తారు. మనం కొంచెం అటు ఇటు చేస్తే ఏం చేస్తారు, పత్రికలలో పెద్ద పెద్ద రాస్తారు. ఇక అంటే సమాజంలో మనల్ని ఏం చేస్తారో విలన్లు చేస్తారు, మనము సమాజంలో దుర్మార్గులను చేస్తారు. అంటే ఇది ఒక రకంగా ఎట్లా అంటే మనను వెట్టి సాగిరి అన్నట్టు. బానిస సమాజం, రాజరికంలో బానిసలు ఎట్లున్నారో అంతకన్నా ముందు ఆ రకంగా బానిసలుగానే ఉన్నాం మనం. అంటే కష్టమే, మనం కష్టపడుతున్నాము, మన కష్టం ద్వారా పిల్లలకి అన్నం పోతుంది. మన ఇది తాలిబొట్టు లేదంటే ఇది ఏమంటే పుస్తకాలు తీసుకెళ్తే మనం వండితే ఆ పిల్లలకి అన్నం వస్తుంది. అసలు వాడికి ప్రభుత్వానికి స్పోనే ఉండదు. ఇంకా వాళ్ళు అధికారాన్ని మెచ్చుకుంటుందంటే మీరు అర్థం చేసుకోవాలి మన పరిస్థితి ఎట్లుందని. నేను నిజం చెప్తాను, నేను 2 నెలలు 3 నెలలు బిల్లు రాదంటే వీళ్ళు బిల్లు రాయరు. ఆ కలెక్టర్ చెప్తాడు, డిఓ ఆగవాను ఆ బిల్లు లాపు ఇప్పుడేమిందా, ఇంకా వేరే సంక్షేమ పథకాలు రిలీజ్ చేయాలి. సంక్షేమ పథకాలు ఉంటే వాటికి రిలీజ్ చేయాలి ప్రభుత్వం. మరి ఇప్పుడు మన జిల్లాలో జీతాలు అంటే పైసలు ఖజానా ఆపండి, అంగన్వాడీ ఆపండి, స్కీమ్ అందరూ ఆపండి, ఆగలేదు. మన బతుకులు చిన్నయని వాళ్ళు మనకి చిన్న చూపు ఇస్తారు. బతుకులు చిన్నయని చిన్న చూపు ఇచ్చినా మన కట్టలు లేకుండా ఆ పిల్లలకు అన్నం రాదనే విషయం మనకు గుర్తు చేస్తట్టు చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, ఏ చూసి జిందాబాద్ అన్నాము, జెండా పట్టుకున్నాం. దీనికి పరిమితం కాదు, జెండా పట్టుకున్నాము, వచ్చినాం, కొట్లాడినాం, అయిపోయింది. ఆ కొట్లాడు అనేది నిరంతరం ఉండాలి, ఎప్పుడు ఉండాలి.
ఆ సోకు అదంటే సోయి అంటారు సోయిలా ఆ సోయిలు ఉండాలి మనం ఆ సోయిలో లేకపోతే ఇల్లేదారు మనం అవసరమైతే 2 రోజులు ఇప్పుడు 2 రోజులు సమ్మె కాదు నెల రోజులు పని చేయాలి ఇంకోళ్ళు వచ్చి పని చేస్తాడు ఎట్లా పని చేస్తారు మీ సంగతి చూద్దామని మరి మీ ఇంట్లో మా లెక్క లేదా కడుపు మీకు లేదా మీ కుటుంబం లేదా మీరు వచ్చి ఎట్లా చేస్తారు వాళ్ళ ఉద్దేశం అది వాళ్ళు ఏం చేస్తారంటే మనం బంద్ చేసామనుకో అక్కడ బంధం పట్టుకొస్తారు గ్రామ పంచాయతీలు ఏం చేస్తారు సర్పంచులు ఉంటే అక్కడ గ్రామ పంచాయతీ గ్రామ కమిటీ ఉంటుంది ఎవరిలో ఒకరు రాస్తారు 5 రకాలు రావా ఎక్కువ పనికి ఎక్కువని మన పెద్ద మనిషి ఎవరి ఒకరు ఎక్కిస్తారు అట్లా వేసుకునే మనం ఆపగలగడమే దాన్ని ఆపగలగడమే మన బలం ఇక్కడ బలం ఎక్కడ ఉందంటే వాళ్ళు ఏంటంటే మనం ఆపేస్తే ఇంకోళ్ళని పెట్టుకొని పనిచేస్తానంటే ఉంటుంది వాళ్ళకి అది ఎక్కడికి వెళ్ళొచ్చింది ఆ ప్రభుత్వాలకు గ్రామ పంచాయతీ సర్పంచ్ మీకు అందరూ తెలుసు గ్రామ పంచాయతీ సర్పంచ్ రాయకుండా గ్రామ సభ ఏర్పడకుండా మీకు రాదు మీకు ఆ పని రాలేదు ఆ హెడ్ మాస్టరు ప్లస్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కలిసి మీరు పెట్టుకుంటే మీరు ఇది చేయకపోతే ఇంకోళ్ళు పెట్టుకుంటారు ఆ ఇంకోళ్ళని పెట్టుకోవడానికి ఎట్లా వస్తుంది ఆ ఆలోచన ఎట్లా వస్తుంది ఆ ఇంకోళ్ళు వచ్చి ఎట్లా చేస్తారు అంటే మనకు లేని కష్టం వాళ్ళకు ఉంటుందా అంటే వాళ్ళు రాగానే మంచి పూలల్లో వచ్చి వాళ్ళకి నెల బిల్లులు పెడతారా పెట్టకుండా కూడా వాళ్ళు వచ్చి చేయడానికి ఎందుకు ముందు కత్తులు అది ఎందుకు ముందు కత్తులు అంటే వాళ్ళు కావాలని ఈ వ్యవస్థ అటువంటి దీన్ని పెట్టుబడిదారు సమాజం అంటారు దుర్మార్గం ఇది మనము మనుషులు చూడలేదు దుర్మార్గం ఇప్పుడు మనకి ఏం చేస్తుంది అంటే ఇది మన చేతులు అయితే పైసలు పెడతాయి ఇప్పుడు మన పింఛన్ ఇస్తే 2000 ఇస్తే సంబరపడుతుంది కానీ అవి మందులకే పోతాయి ఈ వయసులో మందులకు పోతాయి మాసులకి అయితే పేస్ట్కో ఇప్పుడు మనం ఏం కోరుకోవాలి రోజువారీ జీవితంలో పేస్ట్ కావాలి సబ్బు కావాలి అయితే పౌడర్ కావాలి మనకి ఎత్తు నూనె కావాలి మీ జీతాలు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఎక్కడికి పోతున్నాయి కదా వాడు కావాలని అక్కడే లెక్కేసి పెడతాడు ఇంతకన్నా మిమ్మల్ని మించాడు ఉప్పు ఎంత దీనికి లెక్క ఉంటుంది ఉప్పుకు మార్కెట్ ఎంత వస్తుంది పప్పు ఎంత వస్తుంది రోజువారీ జీవితంలో మనం వాడే వస్తువులు ఉంటాయి కదా వాడికి ఎంత వస్తుందని చూస్తాడు గవే మీ చేతులు పెట్టి ఏం చేస్తాడు మళ్ళీ ఖర్చు పెట్టిస్తాడు దాచుకుంటావా జేబులో బ్యాంకులు వేసుకుంటావా పోయి మార్కెట్లో మళ్ళీ వస్తువులు కొనుక్కోవాలి ఉప్పు పప్పు అన్నీ కొనుక్కోవాలి నువ్వు పని చేయాలి పోయి కొనుక్కోవాలి ఇది మార్కెట్ అంటాం దాచుకుడు లేదు దాచుకుడు అని ఉండనే ఉండదు వాళ్ళు తెలివేది ఎంతమంది చేతులు పెడతారు ఖర్చు పెట్టిస్తారు మళ్ళీ అదే పని మనం పెట్టాలి అందరుకోవాలి మళ్ళీ పెట్టాలి అందరుకోవాలి ఇదే జరుగుతుంది ఇది చాలా దుర్మార్గమైనది మనం మనుషులుగా ఉంటలేము అంటే మన కష్టం ఇంత కష్టపడుతున్నామో నాకు తెలిసి పొద్దునే పోతారు నేను టీచర్గా పోతే పొద్దునే వస్తారు 7 గంటలకు 8 గంటలకు వస్తారు భోజనం చేద్దరు కరెక్ట్ 1-2 ట్రాక భోజనం పెట్టిద్దరు ఆ 2 ట్రాక్ వద్దరు పోదురు సగము పొంటే వేయనట్టే ఇంకా సగం పొంటే ఏం పని చేస్తాం ఏముండదు వాళ్ళు ఏమంటారు నువ్వు సగం పొంటేనే ఎత్తున్నాడు నువ్వు తెలివే ఎత్తున్నాడు బాబు నువ్వేం చేస్తున్నావు కావాలని సగం పొంటే చేపించి మాతోని నువ్వు సగం పొంటేనే నీకు ఎందుకు ఇచ్చుడు పైసలు కనీస వేతన జీవో నీకు ఎందుకు పెట్టుడు నీకు గౌరవ వేతనం ఇస్తాం నీకు జీవో లేదు మీకు జీవో ఉందా రావాలకు లేదు కనీస వేతన జీవో లేదు మీకు అంటే మీరు సగం పొంటే ఎత్తారు ఒకరికి జీవో ఉంటుంది కనీసం అంటే డైలీ వేజెస్ జీవోలన్నా మిమ్మల్ని పెట్టాలి అల్ల కూడా పెట్టాలి గౌరవ వేతనం ఇస్తారు గౌరవ వేతనం ఎవరికి ఇస్తారు చెప్పన్నా నిజాం రాజు ఉండే నిజాం రాజు ఏం చేసిండు ఇండియన్ గవర్నమెంట్లో కలిసినప్పుడు ఏం చేసిండంటే ఆయనకు గౌరవ వేతనం ఇద్దరు అంటే రాజరికం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం కలిసిన తర్వాత గౌరవ వేతనం ఇచ్చింది మన గౌరవ వేతనం రాజులు ఏంది మనకు నిజాం లేక భూస్వాములు అంటే వీళ్ళు ఎంత తెలివి గౌరవ వేతనం పేరుకొని మనకు 1000-2000 ఎంత వస్తుందా మీకు 3000 ఏమన్నా సరిపోతాయా వీడియో విద్యార్థికి 25 రూపాయలు మెచ్చార్జి బిల్లును పెంచాలి 20 రూపాయల బిల్లును మెచ్చార్జి బిల్లు విద్యార్థికి 25 రూపాయల బిల్లును ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం
ఒప్పుకున్న ప్రకారం 10,000 వేతనం, ఎన్నికలలో హామీచిన ప్రకారం 10,000 రూపాయల వేతనాన్ని, ఎన్నికలలో హామీచిన ప్రకారం 10,000 రూపాయల వేతనాన్ని, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. జిందాబాద్ 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 జిందాబాద్. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. జిందాబాద్ జిందాబాద్ ఐక్యత ఐక్యత.